ఫరో బానిసత్వం నుండి ఇజ్రాయేలీయులను విడిపించడానికి మోషే దైవిక ఆదేశాన్ని అందుకున్నాడు. అతని ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఆతృతగా ఎదురుచూశారు. వారి స్వాతంత్ర్యం స్వల్పకాలికం. ఫరో తన నిర్ణయాన్ని మార్చుకుని తన రథాలు మరియు సైన్యంతో ఇజ్రాయేలీయులను వెంబడించాడు. ప్రమాదం తప్పలేదు. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమంచున నిలబడి ఉన్నారు. వారి ముందు అపారమైన జలం మరియు వెనుక ఫరో సైన్యం. వారు చిక్కుకుపోయారు. మోషే దేవునికి ప్రార్థించాడు, మరియు దేవుడు అతన్ని తన చేతిలోని కర్రను ఎర్ర సముద్రంపైకి చాచమని ఆదేశించాడు. అద్భుతం జరగబోతోంది. బలమైన తూర్పుగాలి రాత్రంతా వీచింది. సముద్రపు నీటిని రెండుగా చీల్చి పొడి నేలను వెల్లడి చేసింది. ఒక అద్భుతం జరిగింది. ఇజ్రాయేలీయులు సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఫరో సైన్యం వారిని వెంబడించడానికి ప్రయత్నించింది. కాని దేవుడు మళ్లీ నీటిని ఐక్యం చేశాడు, వారిని ముంచెత్తాడు. ఈ అద్భుతం దైవిక శక్తిని, మోషే నాయకత్వాన్ని మరియు విశ్వాసం యొక్క గొప్ప శక్తిని గుర్తుచేస్తుంది. ఈ కథ మీకు ఏమని ప్రేరణ ఇస్తుంది?